హాయ్ హలో వెల్కమ్ టు మన హోమ్ కుకింగ్. ఈరోజు మన కిచెన్లో ఎంతో టేస్టీగా ఉండే వంకాయ పచ్చికారం ఫ్రై చేసుకుందాం. ఇది నా చిన్నప్పటి నుండి మా ఇంట్లో అమ్మ చేస్తూ ఉంటుంది. ఈ మధ్య అయితే ఈ కూర ఎవరు ఇంట్లో చేసుకోవటం నేను చూడలేదు. సో ఒకసారి అందరికీ గుర్తు చేద్దామనిపించింది. ఈ ఫ్రై చేసుకోవటం చాలా సింపుల్. సో కర్రీ చేస్తుంటే నాకు ఒక విషయం గుర్తొచ్చింది. అది కూడా మాట్లాడుకుందాం. ముందైతే కుకింగ్ స్టార్ట్ చేద్దాం. ఈ ఫ్రై కోసం ముందుగా వంకాయల్ని కట్ చేసి సాల్ట్ వాటర్లో వేసుకుందాం. నల్లగా మారకుండా ఉంటాయి. ఒక ప్యాన్లో తిరగమాత వేసి వంకాయ ముక్కల్ని వేసి మగ్గించుకోవాలి. యుఎస్లో వంకాయల్లో అయితే నీరు ఎక్కువగా ఉంటుంది. మూత పెట్టి మగ్గించుకుంటే అవి పేస్ట్ అయిపోతాయి. సో యుఎస్లో అయితే మూత పెట్టకుండా మగ్గించుకోవడమే బెటర్. అదే ఇండియాలో ఆంధ్రాలో దొరికే వంకాయలు అయితే మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. కొంచెం మగ్గిన తర్వాత పసుపు వేసుకుందాము. సాల్ట్ అయితే ఆల్మోస్ట్ లాస్ట్లో వేసుకోవటం మంచిది. ఇంకా పచ్చికారం వేసే ముందు సాల్ట్ వేసుకుంటే బెటర్. ముందే వేసేస్తే సాల్ట్ వంకాయ పేస్ట్ అయిపోతుంది. సో ఈ వంకాయలు మగ్గేలోపు నాకు విషయం గుర్తొచ్చింది, అది చెప్తా అన్నాను కదా. అదేంటో చూద్దాం. నా చిన్నప్పుడు మా ఊర్లో దోశని అట్టు అనేవాళ్ళం. ఇంకా పల్లీల్ని వేరుశనగపప్పు అని, పుట్నాల్ని వేయించిన శనగపప్పు అని, ఆలూని బంగాళదుంప అని అనేవాళ్ళం. కానీ ఇప్పుడైతే అందరూ అట్టుని దోశ అని, వేయించిన శనగపప్పుని పుట్నాలని, బంగాళదుంపల్ని ఆలు అనో పొటాటో అనో అంటున్నారు. కానీ నేను మాత్రం ఇంకా అట్టు, బంగాళదుంపలు, వేయించిన శనగపప్పు అనే వాడుతున్నాను. నాకు అనిపిస్తుంది, ఎలా మార్చుకుంటారు అంత ఈజీగా చిన్నప్పటి నుంచే అలవాటైన పేర్లని అని. సరే, మీ ఊర్లో వీటిని ఏమని పిలుస్తారు? ఇప్పటికీ అట్టుని అట్టు అనేవాళ్ళు ఎంతమంది ఉన్నారో కింద కామెంట్స్లో చెప్పండి. చూద్దాం, నాకు తెలుసుకోవాలనుంది. ప్రపంచమంతా ఏఐతో ముందుకెళ్తుంటే నేను మాత్రం ఇంకా అట్టు దోశ అని ఇక్కడే ఆగిపోయాను. సరే, ఇంకా కూర సంగతికి వద్దాం. ఈ వంకాయలు మగ్గేలోపు మనం పచ్చికారం చేసుకుందాం. ఇందుకోసం ఒక 5-6 పచ్చిమిరపకాయలు, ఇదిగోండి ఇంత కొంచెం అల్లం, ఇంకా పచ్చి కొబ్బరి తీసుకోవాలి. ఎండు కొబ్బరి కానీ పచ్చి కొబ్బరి కానీ ఏదైనా పర్వాలేదు. నేనైతే పచ్చి కొబ్బరి వేస్తున్నాను, ప్రస్తుతం నా దగ్గర అది ఉంది కాబట్టి. ఇంకా దీంట్లో రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని స్మూత్గా మిక్సీ చేసుకోవాలి. ఇదే కర్రీకి అసలైన రుచి. ఇదిగోండి, వంకాయలు ఇలా మగ్గిన తర్వాత మనం రెడీ చేసుకున్న పచ్చికారం వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయాలి. ఆ కారం వంకాయ ముక్కలకి పడితే ఆ వాసనే వేరు. ఈ కారం పచ్చివాసన పోవడానికి ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టుకొని కలుపుకోవాలి. ఇదే సమయంలో ఉప్పు చూసేసుకొని సరిపోకపోతే ఇంకొంచెం వేసుకోవాలి. అంతా బాగా వేగిన తర్వాత చివరిగా కొంచెం కొత్తిమీర చల్లుకుంటే వేడివేడి అన్నంలోకి అదిరిపోయే వంకాయ ఫ్రై రెడీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. చాలా బాగుంటుందండి, తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ ఫర్ మన హోమ్ కుకింగ్. బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.